హలో అండి, వెల్కమ్ టు రేణుకాస్ కులినరీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప ఎండు రొయ్యలు వేపుడు. ఈ బంగాళదుంప ఎండు రొయ్యలు కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎండు రొయ్యలు వేపుడు చేసుకోవడానికి నేను 1 కప్ వరకు ఎండు రొయ్యలని శుభ్రంగా కడుక్కొని తీసుకున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి. బంగాళదుంపలు ఒక 70% ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత బంగాళదుంప 70% ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలను వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మసాలా అంతా ముక్కలకి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఈ మసాలాలన్నీ ఎండు రొయ్యలకి బంగాళదుంపకి బాగా పట్టాయి కదా. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎండు రొయ్యలు బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఈ ఎండు రొయ్యలు బంగాళదుంప వేపుడిని రసం వేసుకొని సైడిష్గా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.